హాయ్ అందరికీ. మనము ఒక కథ చెప్పుకుందాం ఫ్రెండ్షిప్ గురించి. ట్రూ ఫ్రెండ్షిప్ నెవర్ బ్రేక్స్ అంటే నిజమైన స్నేహం ఎప్పటికీ చెదరదు. ఒక చిన్ని గ్రామంలో రవి మరియు కిరణ్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారు కలిసి పాఠశాలకు వెళ్ళేవారు, ఆటలు కూడా ఆడుకునేవారు, ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు. వారి స్నేహం గ్రామంలో అందరికీ ఆదర్శంగా ఉండేది. ఒకరోజు వారు క్రికెట్ ఆడుతుండగా చిన్న విషయంపై పెద్ద గొడవ జరిగింది. కిరణ్ మోసం చేశాడని రవి అనుకున్నాడు. కానీ కిరణ్ మాత్రం తాను నిజాయితీగా ఆడాడని చెప్పాడు. మాట పెరిగి గొడవ పెద్దగా అయ్యింది. కోపంతో రవి కిరణ్కి బాధ కలిగించే మాటలు అన్నాడు. కిరణ్ బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి వారు మాట్లాడుకోవడం మానేశారు. ఇద్దరికి ఒకరిని ఒకరు గుర్తు వచ్చేవారు, కానీ ఎవ్వరూ ముందుగా క్షమాపణ చెప్పలేదు. ఒక మధ్యాహ్నం రవి నది దగ్గర నడుస్తుండగా జారి నీటిలో పడిపోయాడు. అతనికేమో ఈత రాదు కాబట్టి సహాయం అని అరిచాడు. అదృష్టవశాత్తు కిరణ్ అక్కడ ఉన్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతను నదిలోకి దూకి రవిని రక్షించాడు. రవి చాలా సిగ్గుపడి కృతజ్ఞతతో, "నన్ను క్షమించు కిరణ్, నేను తప్పు చేశాను" అన్నాడు. కిరణ్ నవ్వుతూ, "పర్వాలేదు రవి, నిజమైన స్నేహితులు ఎప్పుడూ క్షమించుకుంటారు" అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఇకపై కోపం తమ స్నేహాన్ని విడగొట్టనివ్వమని మాట ఇచ్చుకున్నారు. ఈ కథ నుంచి తెలుసుకున్న నీతి ఏమిటంటే, నిజమైన స్నేహం చిన్న అపార్థాల కంటే గొప్పది. థ్యాంక్ యూ.